శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అన్ని కష్టాలు పోగొట్టేటటువంటి శక్తివంతమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజు పఠించినట్లయితే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన శ్లోకము చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆ శ్లోకం సుందరకాండ 39వ సర్గలో చెప్పారు. ఈ శ్లోకం గొప్పతనం ఏంటంటే, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు భద్రాచలం క్షేత్రంలో తన శిష్యులందరి చేత ఈ శ్లోకం చెప్పించాడు. అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలలో ఉన్న అన్ని శ్లోకాల కంటే గొప్ప శ్లోకం ఇది. ఈ శ్లోకం సుందరకాండ 39వ సర్గలో ఉంది. ఈ శ్లోకం ఎవరు చెప్తారంటే, అశోకవనంలో సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్తుంది. ఆ శ్లోకం ఏంటంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, త్వం అంటే నీవు, అస్మిన్ కార్యనిర్యోగే అంటే ఒక పనిని పూర్తి చేయటానికి నువ్వు కేటాయించబడిన వాడివి అని అర్థం. ప్రమాణం హరిసత్తమ. హరిసత్తమ అంటే వానరోత్తమ అని అర్థం. వానరోత్తమ నీకు నమస్కారం, నువ్వు ఒక పనిని పూర్తి చేయటానికి కేటాయించబడిన వాడివి అని సీతమ్మ వారు చెప్తోంది. ఆ పని ఏంటంటే రాముల వారి మీద కట్. ఆ పని ఏంటంటే రావణాసురుడి మీద రాముల వారు విజయం సాధించేలాగా ఆంజనేయ స్వామి చేయటం. ఆ పని చేయటానికి కేటాయించబడిన వాడివి. హనుమాన్ యత్నమాస్థాయ అంటే, ఆంజనేయ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి. దుఃఖక్షయ కరోభవ, నువ్వు ఆ పని చేస్తే దుఃఖము తొలగిపోతుంది, దుఃఖము పటాపంచలైపోతుంది అని సీతమ్మ వారు ఆంజనేయ స్వామితో అశోకవనంలో పలుకుతుంది. అది సుందరకాండ 39వ సర్గలో ఉన్న ఈ శ్లోకంలో ఉన్న భావం. ఆంజనేయ స్వామి సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణి తీసుకుని వెళ్ళి రాముల వారికి ఇవ్వటం వల్ల ఆ తర్వాత రావణ సంగ్రామం జరిగి రావణాసురుడు సంహరించబడ్డాడు, రాముడికి విజయం చేకూరింది. కాబట్టి ఆంజనేయ స్వామి తన ప్రయత్నము తను చేయటం వల్ల ఈ మంచి జరిగింది, ఆ ప్రయత్నాన్ని చేయమని సీతాదేవి చెప్పింది. అది ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం. శ్రీరామనవమి రోజు ఎవరైతే ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆంజనేయుడి శక్తి వాళ్ళ వెన్నంటే ఉంటుంది, అన్ని కష్టాలు తొలగిపోతాయి. అయితే ఈ శ్లోకం చదువుతూ ఈ శ్లోకానికి ఇంకొక శ్లోకం సంపుటీకరణ చేయాలి, అంటే కలిపి చదవాలి. ఆ శ్లోకం ఏంటంటే, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే ఏంటంటే, ఆపదాం అపహర్తారం ఆపదలన్నీ అపహరించేవాడు, దాతారం సర్వసంపదాం అన్ని సంపదలు ఇచ్చేవాడు, లోకాభిరామం లోకానికి అభిరాముడు, సుందరమైన రూపం గలవాడు, భూయో భూయో నమామ్యహం నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే మొదటి శ్లోకం రెండో శ్లోకం కలిపి చదవాలి. ఇలా వీలైనన్ని సార్లు చదవండి. మీకు సంవత్సరం మొత్తం ఏ కష్టము ఉండదు, ఏ బాధ ఉండదు. ఏ కష్టం వచ్చినా వెంటనే పరిష్కార మార్గం కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా శ్రీరామనవమి రోజు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అని చదివి వెంటనే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చదవండి. అలా వీలైనన్ని సార్లు ఈ రెండు శ్లోకాలు కలిపి చదవండి. రాముడి అనుగ్రహము ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తిని ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ నైవేద్యాలు శ్రీరామచంద్రమూర్తికి నివేదిస్తే ఎలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి కానీ లేదా విగ్రహానికి కానీ లేదా సీతారాముల చిత్రపటానికి కానీ కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. శ్రీరామనవమి రోజు రాముణ్ణి జాజిపూలతో పూజించినట్లయితే మనలో ఉన్న దుష్టగుణాలు తొలగిపోతాయి, చెడు గుణాలన్నీ తొలగిపోతాయి, ఉద్యోగం తొందరగా వస్తుంది. ఎవరికైనా తొందరగా ఉద్యోగం రావాలంటే రాముణ్ణి జాజిపూలతో పూజించాలి. శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రుబాధల నుంచి బయటపడాలంటే సంపంగి పూలతో శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి పూజించాలి. జాతకంలో 12 రకాలైన కాలసర్పదోషాల్లో ఏదో ఒక కాలసర్పదోషం ఉండటం వల్ల
సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కాలసర్ప దోషాలన్నీ పోవటానికి పారిజాత పుష్పం ఒక్కటైనా శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. శ్రీమంతులు అవ్వాలంటే, ఐశ్వర్యం రావాలంటే పద్మపుష్పం శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. అలాగే విద్యార్థులకు ప్రజ్ఞా పాఠవాలు మేధాశక్తి పెరగాలంటే, కవులైతే కల్పనాశక్తి పెరగాలంటే, సాహిత్య రంగంలో రాణించాలంటే, తెలివితేటలు పెరగాలంటే మాత్రం గన్నేరు పూలతో శ్రీరాముడిని పూజించండి. అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోవాలంటే మల్లెపూలతో పూజించండి. శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం ఏది పోవాలన్నా మల్లెపూలతో పూజించాలి. సుఖము, శాంతి, ప్రశాంతత రావాలంటే నందివర్ధనం పూలతో పూజించాలి. ఒక్కొక్క పువ్వుతో రాముడిని పూజిస్తే శ్రీరామనవమి రోజు ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. అలాగే నైవేద్యాలలో కొబ్బరికాయ ముక్కలు శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే మీరు పనిచేసే చోట అధికారులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అలాగే ఎవరైనా వచ్చి అమ్మాయిని పెళ్లి చూపులు చూసి తిరిగి వెళ్ళి ఏ విషయం చెప్పకుండా ఆలస్యం చేస్తూ ఉంటే పెళ్లి చూపులు చూసి వెళ్ళిన వాళ్ళు వెంటనే పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి శ్రీరామనవమి రోజు సపోటా పండు ముక్కలు శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెట్టాలి. వెంటనే పెళ్లి నిశ్చయం అవుతుంది. అలాగే మనం అనుకున్న పనులు తొందరగా నమ్మకమైన వ్యక్తుల ద్వారా జరగాలంటే కమలా పండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెట్టాలి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే జామ పండు ముక్కలు నైవేద్యం పెట్టాలి. పెద్ద పెద్ద కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటే పనసపండు ముక్కలు నైవేద్యం పెట్టాలి. ఒక్కొక్క నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. అలాగే శ్రీరాముడికి కొన్ని అన్నప్రసాదాలు సమర్పిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒక్కొక్క అన్నప్రసాదం సమర్పిస్తే ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఎవరైనా సరే బెల్లం కలిపిన అన్నాన్ని శ్రీరాముడికి లేదా సీతారాములకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే దాంపత్యంలో గొడవలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే చాలామంది కుటుంబ కలహాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం, ఎప్పుడు ఇంటర్నల్గా పాలిటిక్స్ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ కుటుంబ కలహాలు పోవాలంటే శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి చిత్రాన్న నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ఎవరైనా దంపతులకి ఆ చిత్రాన్నం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టాలి. అప్పుడు కుటుంబ కలహాలు తొలగిపోతాయి. ఫ్యామిలీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చి అందరూ ప్రేమపూర్వకంగా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నవి పోవాలంటే పెరుగన్నంలో కొద్దిగా తేనె కలిపి శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. అనారోగ్యాలు తొలగిపోతాయి. అలాగే పాలల్లో అటుకులు, తేనె కలిపి శ్రీరాముడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే ఐశ్వర్యవంతులవుతారు. రావాల్సిన ధనం తొందరగా వస్తుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ధనపరంగా బాగా కలిసి రావాలంటే మాత్రం శ్రీరామనవమి రోజు పాలల్లో అటుకులు, తేనె కలిపి శ్రీరాముడికి లేదా సీతారాములకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. అలాగే అటుకుల అన్నం అని ఉంటుంది. అటుకుల అన్నము శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే అన్ని రకాలైనటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఇలా ఒక్కొక్క అన్నప్రసాదం నైవేద్యం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేసి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి రాముడి అనుగ్రహం ద్వారా సర్వశుభాలను సిద్ధింపజేసుకోండి. శ్రీరామనవమి రోజు రూపాయి బిళ్ళతో ఏం చేస్తే జీవితంలో కష్టాలనే ఉండవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి శ్రీరామచంద్రమూర్తి జన్మదినం. శ్రీరామనవమి రోజు ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే అందరి ఇళ్లల్లో ఉత్సవ విగ్రహాలు ఉండవు. ఎవరైనా చిన్న విగ్రహాలు ఉన్నా కూడా రాముల వారి విగ్రహం, సీతమ్మ వారి విగ్రహం అలా ఉన్నవాళ్ళు శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామనవమి రోజు పంచామృతాలతో మంచినీళ్లతో అభిషేకం చేయండి. అలా చిన్న చిన్న విగ్రహాలు కూడా లేని వాళ్ళు ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు స్నానం చేసిన తర్వాత ఒక వెండి బెళ్ళ తీసుకోండి లేదా ఒక రాగి బెళ్ళ తీసుకోండి. ఆ వెండి బెళ్ళకి రాగి బెళ్ళకి పంచామృతాలతో అలాగే మంచినీళ్లతో అభిషేకం చేస్తూ శ్రీరామ శ్రీరామ అని జపించుకోండి. అంటే ఆ వెండి బిళ్ళ లేదా రాగి బిళ్ళ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా భావించండి. అలా కూడా చేయలేని వాళ్ళు రూపాయి బిళ్ళతో కూడా ఈ విధి విధానం పాటించవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో శ్రీరామచంద్రమూర్తి ఫోటో దగ్గర దీపాన్ని వెలిగించి ఒక రూపాయి బిళ్ళ అక్కడ పూజాపీఠం మీద ఒక పళ్ళెల్లో ఉంచి
ఆ రూపాయి బిళ్ళను శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా భావిస్తూ శ్రీరామ 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 అనుకుంటూ ఆ రూపాయి బిళ్ళకు పంచామృతాలతో అభిషేకం చేయండి. ఆ రూపాయి బిళ్ళకు మంచినీళ్లతో అభిషేకం చేయండి. అలా చేసినా కూడా జీవితంలో కష్టాలు అనేవి లేకుండా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి అభిషేకం చేసేటప్పుడు పురుష సూక్తము అని ఉంటుంది. మీరు మొబైల్లో పురుష సూక్తం అని కొట్టి పురుష సూక్తం ఆన్ చేసుకొని ఆ పురుష సూక్తం వినిపిస్తూ ఉండగా వెండి బిళ్ళకు కానీ రాగి బిళ్ళకు కానీ రూపాయి నాణ్యానికి కానీ అభిషేకం చేయండి. అంటే పురుష సూక్తంతో శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామనవమి రోజు అభిషేకం చేస్తే తిరుగులేని విధంగా రామచంద్రమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అందరికీ పురుష సూక్తం రాదు కాబట్టి, అది వేదంలో ఉంటుంది కాబట్టి, మొబైల్లో పురుష సూక్తం అని కొడితే వస్తుంది కాబట్టి పురుష సూక్తం అని మొబైల్లో కొట్టి అది బయటకు వస్తూ ఉండగా ఆ రూపాయి బిళ్ళకి పంచామృతాలతో లేదా మంచినీళ్ళతో అభిషేకం చేయండి. అలాగే శ్రీరామనవమి రోజు ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం మొత్తం శ్రీరాముడి విశేషమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే రామ 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 అని 3 సార్లు అంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ ఒక్క శ్లోకం శ్రీరామనవమి రోజు చదువుకుంటే తిరుగులేని విధంగా శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఫోటోలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే సీతారాముల ఫోటో ఉన్నవాళ్ళు, సీతారాముడు హనుమంతుడు వీళ్ళందరూ ఉన్నటువంటి ఫోటో ఉన్నవాళ్ళు శ్రీరామనవమి రోజు తులసి దళాలతో పుష్పాలతో అక్షింతలతో పూజ చేయండి. ప్రధానంగా శ్రీరామనవమి రోజు ఫోటోకు పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే తులసి దళాలతో పూజ చేస్తే సంవత్సరం మొత్తం సీతారాముల అనుగ్రహం ఆంజనేయుడి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. తులసి దళాలతో పూజ చేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టండి. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడండి. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా వీక్షించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.